హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నో జాబ్ టీవీ. ఈరోజు మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. అది ఏంటి అంటే BECIL బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి కొత్తగా జాబ్ ఆఫర్స్ అయితే వచ్చాయండి. ఇక పోస్టులు ఏంటి, క్వాలిఫికేషన్ ఎంత, శాలరీ ఎంత అనేది మనము క్లియర్గా డీటెయిల్గా చూసి చెప్పుకుందాం. పోస్ట్ వచ్చేసి లైబ్రరియన్ ఇంటర్న్కి, ఇంకా ప్రోగ్రామర్, ఇంకా వెబ్ డిజైనర్, డెవలపర్, నెట్వర్క్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్, పర్సనల్ అసిస్టెంట్, అకౌంట్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ డెవలపర్, ఇంకా చాలా చాలా పోస్ట్స్ అయితే ఉన్నాయండి. నేను మీకు 1 by 1 చెప్తాను. ఇక క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ BSc డిగ్రీ చదివి ఉండాలి. శాలరీ వచ్చేసి 45,000 నుంచి 50,000 వరకు మీరు గెయిన్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ లింక్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి వెబ్ పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ 25 ఉందండి డిసెంబర్. ఎండింగ్ డేట్ వచ్చేసి 17th ఉందండి. మామూలుగా మనకి 20 days అబోవ్ వచ్చారండి. ఇక్కడ మనకి టైమింగ్ అనేది అప్లికేషన్లు అప్లై చేసుకోవడానికి. వ్యూ మోర్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఒకసారి క్లియర్గా మనము అంతా రఫ్గా అర్థమయ్యేలా చెప్తున్నామండి. అదేంటంటే లైబ్రరీ ఇంటర్న్కి 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి BLISC MLISC ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విత్ మినిమం 55 marks. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఉండాలంట అండి. 25,000 శాలరీ వస్తుందంటే. ఇక నెక్స్ట్ ప్రోగ్రామర్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదవాలంట అండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 and 3 years సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ 2 years or 3 years మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పారండి. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఉంటే సరిపోతుందని చెప్పారు. ఇక నెక్స్ట్ వచ్చేసి శాలరీ వచ్చేసి వీరికి 40,000 శాలరీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసి వెబ్ డిజైనర్ అండ్ డెవలపర్కి క్వాలిఫికేషన్ సేమ్ ప్రోగ్రామర్కి ఉన్న క్వాలిఫికేషన్సే ఉన్నాయండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ MCA PGDCA and or equivalent for recognized university in at latest 55 marks in executive grade and consistency is good academy record. ఇక వీరికి 2 or 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట అండి. ఇక శాలరీ వచ్చేసి 40,000 అని ఇక్కడ రాశారు. ఇక నెక్స్ట్ ఏం లేదండి, వీళ్ళకి వచ్చేసి ఇక్కడ వెబ్ డిజైనర్ డెవలపర్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years అనేది ఉండాలండి. నెక్స్ట్ నెట్వర్క్ ఇంజనీర్కి క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఇంకా సేమ్ మొత్తం అది మనం ఫస్ట్ చూసుకున్నట్లే ఉంటుందండి. ఇక్కడ శాలరీ వచ్చేసి 35,000 నుంచి 40,000 అనేది ఇక్కడ మంత్లీ ప్రొవైడ్ చేస్తారని రాశారండి. నెక్స్ట్ వచ్చేసి వీరికి 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంట. ఇక బిలో 35 years ఉండాలంట ఈ జాబ్కి. ఇక జూనియర్ ఇంజనీర్కి క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ విత్ మ్యాక్సిమం 55 marks. శాలరీ వచ్చేసి 35,000 నుంచి 40,000 వరకు ఉంటుందని చెప్పారండి. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఉండాలంట అండి. ఇక ఎక్స్పీరియన్స్ వచ్చేసి అట్లీస్ట్ 3 years 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంట. ఇక జూనియర్ ఇంజనీర్కి వచ్చేసి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ విత్ మినిమం 55 marks. ఇది కూడా 35,000 to 40,000 శాలరీ అంట. ఇక ఎక్స్పీరియన్స్ వచ్చేసి అట్లీస్ట్ 3 years, దీనికి కూడా అట్లీస్ట్ 3 years. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఉండాలంట. ఇక నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్కి క్వాలిఫికేషన్స్ వచ్చేసి
గవర్నమెంట్ అప్రూవ్డ్ డిగ్రీ ఇన్ డిప్లొమాలో డిగ్రీ ఉండాలంట అండి ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్కి విత్ మినిమం మార్క్స్ ఉండాలంట. 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంట. ఏజ్ వచ్చేసి 35 years అని చెప్పారండి. ఇక్కడ కూడా 35 to 40,000 శాలరీ వస్తుందంట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సపోర్ట్ అండ్ ఫిట్నెస్ ఎగ్జిక్యూటివ్కి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీ అండ్ ఈడీ ఆర్ ఇట్ ఎక్స్క్లూలెంట్ విత్ 55 లేటెస్ట్ 55 మార్క్స్ ఆ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇంకా 2 years ఆఫ్ కోచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పారండి. వీళ్ళకి శాలరీ వచ్చేసి 55,000 గెయిన్ చేయొచ్చు మనము. ఏజ్ లిమిట్ వచ్చేసి 35. మ్యాక్సిమం అందరూ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఉన్నట్టున్నారు. మనం ఎక్కువ ఏజ్ లిమిట్ ఉంటే అది కూడా చెప్పేసుకుందాం. ఫిజికల్లీ ఫిట్నెస్ ట్రైనర్కి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 or 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంట అండి. ఇక 45 years అనమాట వీళ్ళకి. వర్కింగ్ అవర్స్ వచ్చేసి 6 to 8 hours, మార్నింగ్ 3 to 4 hours, ఈవినింగ్ 3 to 4 hours, 8 hours టోటల్లీ వీళ్ళకు వర్కింగ్ అవర్స్ అనమాట. వీళ్ళకి శాలరీ వచ్చేసి 25,000 to 30,000 అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అసోసియేట్ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ మేల్ ఆర్ ఫీమేల్, మేల్కి ఒకటి ఫీమేల్కి ఒకటి ఖాళీగా ఉందని చెప్పారండి. ఇక్కడ అర్హులు అమ్మాయిలు అబ్బాయిలు మేల్ ఒకటి ఫీమేల్ ఒకటి క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th స్టాండర్డ్ ఆన్ ఇంటర్మీడియట్ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఇన్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనేది కావాలంట. ఇక ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 or 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పారండి వీళ్ళకి. ఇక 40 years ఉండాలి చెప్పారు. ఇంకా వర్కింగ్ అవర్స్ వచ్చేసి 6 to 8 hours. వీళ్ళకి శాలరీ వచ్చేసి 18,000 to 20,000 అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్కి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 55 మార్క్స్. ఇక ఏజ్ వచ్చేసి 4 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంట. ఏజ్ వచ్చేసి 40 years ఉండాలంట. ఇక వీళ్ళకి 30,000 అనేది ఫర్ మంత్ 30,000 అనేది వస్తుంది శాలరీ. ఇక నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ ఎగ్జిక్యూటివ్కి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ అకౌంట్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఈక్వలెంట్ విత్ మినిమం 55 మార్క్స్ అనేది ఉండాలంటే. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 and 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ఏజ్ వచ్చేసి 35 years ఉండాలంట. వీళ్ళకి శాలరీ వచ్చేసి 30,000 అనేది ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మ్యాక్సిమం 55 మార్క్స్. ఇక 1 year అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంట. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years అని ఉండాలి. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్కి 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 20,000 జీతం అని ఇక్కడ చెప్పుకొచ్చారండి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి 17 January 2021 అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అనమాట ఇది. ఇక హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ https://bcilregistration.com అని ఉంది కదండి, అది ఓపెన్ చేసి కానీ ఇక్కడ www.bcil.comలో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ కింద 7 steps ఉన్నాయి కదా, అవి 7 steps అప్లికేషన్కి యూజ్ అవుతాయని చెప్పారు. ఇక మామూలు అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్కి 75, మీరు అనదర్ తీసుకుంటే 500కి వస్తుంది. ఓకి ఇంకా ఓసీకి ఇంకా బీసీకి 750, మీరు అనదర్ ఇంకోటి తీసుకుంటే 500, ఎస్సీ ఎస్టీకి 450, అనదర్ తీసుకుంటే 300, ఎక్స్ సర్వీస్ మెన్కి 750, అనదర్ తీసుకుంటే 500, ఉమెన్కి 750, అనదర్ తీసుకుంటే 500. ఇక ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 450, మీరు ఇంకా అనదర్ తీసుకుంటే ఇంకా 300 అనేది వస్తుందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది చూసుకున్నట్లయితే ఇంకో నోటిఫికేషన్ అండి. ఇది ఏంటంటే అప్లోడ్ చేసిన డేట్ వచ్చేసి 18th December ఇచ్చారు, కానీ మనం చూసుకోలేదు. ఐఎమ్ సారీ. ఇక్కడ సబ్మిట్ చేయాల్సిన డేటు 5th January. ఇంకా టైం ఉంది, ఇంకా 1 week టైం ఉంది. మనం అప్లై చేసుకోవచ్చు. వ్యూ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్ వచ్చేసి మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్కి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది.
ఇక క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీటెక్ అండ్ ఎంటెక్ ఐటీ ఏది చేసినా, బీటెక్ ఐటీ ఎంటెక్ ఐటీ ఏది చేసినా, ఇంకా బీసీఏ ఇన్ ఎంబీఏ ఐటీ ఏం చేసినా, ఇంకా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్ ఆర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ హ్యావింగ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 years ఎక్స్పీరియన్స్, ఈ ఫీల్డ్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట అండి. ఇది క్వాలిఫికేషన్, ఇది 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ ఫీల్డ్లో. ఇంకా సెకండ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అది ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. సేమ్ అనమాట క్వాలిఫికేషన్స్, బీటెక్ ఐటీ ఆర్ బీసీఆర్ ఎంసీఏ ఎంబీఏ ఐటీ చేసి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్, గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ హ్యావింగ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వీళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటండి. లాస్ట్ డేట్ని సబ్మిట్ చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 5/1/2021 సబ్మిట్ చేయాలని చెప్పారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్కి వచ్చేసి శాలరీ వచ్చేసి మంత్లీ 42,500 ఇస్తారు. ఇక డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కి శాలరీ వచ్చేసి 37,500 అనేది ఇస్తారండి. ఇక్కడ లాస్ట్ డేట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 5వ తేదీ అని చెప్పారు లాస్ట్ డేటు. ఇక అప్లై చేయాల్సిన అప్లికేషన్ వచ్చేసి https:/becilregistration.comలో మనము ఇది ఓపెన్ చేసి మనము అప్లికేషన్ని మనం అప్లై చేసుకోవచ్చండి. ఈ కింద 7 steps అనేది ఫాలో అయితే మనం నీట్గా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నేను చెప్పినట్లే అండి, ఇదంతా ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఈచ్ అప్లికేషన్కి 750 రూపీస్ ఉంటుంది. మనం అనదర్ తీసుకుంటే 500 ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీకి 450 ఉంటుంది, అనదర్ తీసుకుంటే 300. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 450, అనదర్ తీసుకుంటే 300. ఇక ఉమెన్కి ఓకి ఇంకా బీసీకి ఇక వీళ్ళకి 750, అనదర్ తీసుకుంటే 500 ఉంటుంది. ఇక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకొని మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఇక ఈ 2 అప్లికేషన్స్ వచ్చేసి జాబ్ అనేది ఢిల్లీలో ఉంటుందన్నమాట అండి. ఢిల్లీలో applications are invited for recruitment enemployment of following manpower purely on contact basis for development in National Small Industries Corporation ఢిల్లీ నుంచి వచ్చాయని 2 అప్లికేషన్లు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్, నా వీడియో చివరి వరకు చూసినందుకు.